కాబట్టి ఇవాళ మీటింగ్ వస్తే 11 గంటల మీటింగ్ వస్తే కాంగ్రెస్ వాళ్ళు మరి వెన్నుపోటుదారులందరూ కూడా పార్టీకి వెన్నుపోటు మా పార్టీకి వెన్నుపోటు పొడిచిపోయిన పార్టీ నాయకులు కూడా వాళ్ళ వాళ్ళే 3 గ్రూపులు పెట్టుకొని కనీసం 2 గంటల వరకు కూడా మీటింగ్ కు వాళ్ళు రాని పరిస్థితి ఇవాళ నెలకొంది. మరి అప్పటికి కూడా కమిషనర్ గారు మరి మీటింగ్ అటెండ్ చేస్తున్నాడా క్యాన్సిల్ చేస్తున్నాడా చెప్పకపోవడం శోచనీయం. అయినప్పటికీ మరి ఇలా మీటింగ్ కావడం కోసం వీళ్లలో అనైక్యతను వారి పార్టీ హైకమాండ్ కు చెప్పడం వల్ల మరి హైకమాండ్ ఎవరో మరి ఈ పార్టీకి ఎవరో కూడా మాకు ఇప్పటి వరకు కూడా ప్రజలకు తెలియట్లేదు, మరి ఎవరికి తెలియట్లేదు. ఫోన్ చేస్తే వాళ్ళ కాంగ్రెస్ హైకమాండ్ ఫోన్ చేయడం వల్ల వస్తే మేము కూడా మీటింగ్లోకి వెళ్ళాం. మీటింగ్ లో ఉన్న అజెండాలో ఉన్నటువంటి 27 అంశాలలో 25 అంశాలు కూడా మరి 99,000 ప్రతి లెక్కి నుంచి 8 నెలల నుంచి కూడా మొత్తం మున్సిపాలిటీ యొక్క సంపదనంతా కూడా కొల్లగొట్టి అడ్డగోలు పనులకు డ్రా చేసుకుని వీళ్ళ జేబులు నింపుకునే దాంట్లోనే వీళ్ళ కాంట్రవర్సీస్ వచ్చి ఏ మీటింగ్ కూడా సరిగా జరగట్లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇలా కమిషనర్ గారికి కూడా మరి మీ యొక్క మీటింగ్ అధికారులకు ఎక్కడో వివక్ష చూపకుండా మరి వాళ్ళ మొత్తం చెత్తసేకరణ పూర్తిగా నాశనం అయిపోయింది. ఇవాళ వేస్తున్న అక్కడిక్కడ అరకొర సీసీ రోడ్లు మిగిలిపోయిన దాంట్లో ఇసుక కలపడం లేదు, సిమెంట్ సరిగా అది అడ్రస్ లేని సిమెంట్ కలపడము, మరి ఇవాళ లైట్లు స్ట్రీట్ లైట్లు రావడం లేదు. వాళ్ళకి ఎక్కడ కూడా మరి 99,000 ఎందుకు పెట్టుకున్నారా కమిషనర్ గారు అంటే మరి ఆయన కూడా జవాబు చెప్పకపోవడము, ₹1 అటు ఇటు కాకుండా అన్నాను. ఎందుకంటే 99,000 కమిషనర్ గారి పరిధిలో ఉండి చెక్కులు రాసుకోవడానికి అనుగుణంగా ఉంటుంది కాబట్టి వారి ఇష్టారాజ్యంగా ఇవాళ తూప్రాన్ మున్సిపాలిటీకి మరి పట్టిన శని. తూప్రాన్ మున్సిపాలిటీకి జనరల్ గా సంక్రాంతి పీడ దినాలు పోయినాయి అంటారు. ఇవాళ తూప్రాన్ కూడా ఈ సంక్రాంతితో పాటు నేటితో తూప్రాన్ కు పట్టిన పీడ వదిలిందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ప్రతి సంపదను కూడా కొల్లగొట్టి అడ్డగోలుగా పెంచినటువంటి ఇంటి పనులను కూడా మరి వసూలు చేస్తూ మీదవాడి దౌర్జన్యంగా వసూలు చేస్తూ ఒక పక్క ట్రా చేసుకో వాళ్ళు బిల్ కలెక్టర్లతో వసూలు చేపిస్తూ వెంటనే ఎవరైనా అమాయకులు కట్టగానే మరి వెంటనే వాళ్ళని డ్రా చేసుకుంటూ సొమ్ము చేసుకున్నటువంటి ఈ యొక్క మరి గొర్రె తోలు కప్పుకున్నటువంటి తోడేళ్ల గుంపులాగా తూప్రాన్ మున్సిపాలిటీని తోడేసినటువంటి విధానం తూప్రాన్ ప్రజలందరూ కూడా గమనించాలి. కనీసం పిడికెడి ఇష్ట కూడా సీసీ రోడ్లలో కలపడం లేదు. మరి విలేకరులు కూడా దయచేసి మరి కొంచెం దీని మీద జరుగుతున్నటువంటి వాస్తవాల మీద ఆరోపణ కాదు, నిజం మీటింగ్ లో కూడా నిలదీయడం జరిగింది. వీటిపైన ఎక్కడ స్పందన రాలేదు. వీళ్ళ చివరి మీటింగ్ లో కూడా కనీసం అన్యోన్యత లేదు. ఈ రోజు చివరి మీటింగు మళ్ళీ ఎన్నికలకు వెళ్లే రోజు మరి కనీసం ఆ 10 మందిలో కూడా అన్యోన్యత లేదు, ఐకమత్యం లేదు. ఇదే ఈ కాంగ్రెస్ పార్టీ అనైక్యతకు వీరి యొక్క అవినీతిలో పాలు పంచుకోవడం వల్ల అవినీతిలో పాలల్లో తేడాలు రావడం వల్ల గ్రూపులు ఏర్పడి మరి అనేకమైనటువంటి విధాలుగా వాళ్ళు కొట్లాడుతూ ప్రజలను మర్చిపోయి అవినీతి ధ్యేయంగా ముందుకు పోతున్నటువంటి కాంగ్రెస్ పార్టీని రాబోయే రోజుల్లో తప్పకుండా తూప్రాన్ మున్సిపాలిటీలో తుడిచిపెట్టాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తా ఉన్నారు.